జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. తనను గెలిపిస్తే కోయంబత్తూరు నగరాన్ని డ్రగ్ ఫ్రీ సిటీ చేస్తానని వాగ్దానం ఇచ్చారు బీజేపీ లోక్సభ అభ్యర్థి మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై. కేవలం ఓటు కొల్లగొట్టేందుకు అన్నామలై ఈ మాట అనలేదు. కోవై డ్రగ్స్ మాఫియా ఎంత ప్రమాదకరమైందో పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే అన్నామలై కోయంబత్తూరులో మత్తు లేకుండా చేస్తానని మాట ఇచ్చారు. 8 ఏళ్ల పాటు ఐపీఎస్ అధికారిగా సేవలందించిన అన్నామలై గుట్కా అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. డ్రగ్స్ మాఫియాను జైలుకు పంపారు. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో మాటేసిన గంజాయి స్మగ్లర్లకు చుక్కలు చూపించారు. రాజకీయ అధికారం ఉంటేనే మత్తు మాఫియా ఆట కట్టించవచ్చునని నిర్ణయించుకున్న తర్వాత మాత్రమే అన్నామలై బీజేపీలో చేరారు. దేశంలో వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో కోయంబత్తూరు మొదటి స్థానంలో ఉంది. నగరీకరణతో పాటు నేరాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. మెడికల్ కాలేజీలు, ప్రైవేటు విద్యా సంస్థలు, హాస్టళ్లు కేంద్రంగా డ్రగ్స్ పెడ్లర్లు పెద్ద ఎత్తున మత్తు దందా చేస్తున్నారు. ఫార్మా పరిశ్రమల్లో గుట్టుగా తయారయ్యే అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ను కారు చవకగా యువకులకు అమ్ముతోంది కోవై మాఫియా. కోయంబత్తూరు నగర శివారులో మాటు వేసిన డ్రగ్స్ పెడ్లర్లు పశ్చిమ కనుమలలో సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో మత్తు సామ్రాజ్యాన్ని నడుపుతున్న నేరగాళ్లకు మధ్య నడిచే దందాను నిర్మూలించడం దాదాపు అసాధ్యంగా మారింది. భారతదేశంలో గంజాయి సాగు విపరీతంగా ఉన్న అటవీ ప్రాంతాల్లో తూర్పు కనుమల, పశ్చిమ కనుమల ప్రధానమైనవి. భారతదేశంలో గంజాయి సాగు విపరీతంగా ఉన్న అటవీ ప్రాంతాల్లో తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు ప్రధానమైనవి. ఏపీలోని తూర్పు గోదావరి, విశాఖ నుంచి అటుపైన ఒడిశా అడవుల్లో భారీ విస్తీర్ణంలో గంజాయి సాగవుతుంది. ఆ తర్వాత పశ్చిమ తమిళనాడులో విస్తరించి ఉన్న పశ్చిమ కనుమలు, సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో 100 ఎకరాల్లో ప్రాణాంతక మాఫియా గంజాయి సాగు చేస్తోంది. తూర్పు పశ్చిమ కనుమల్లోని అడవులు సారవంతమైన ప్రాంతం కనుక గంజాయి సాగు కాసుల వర్షం కురిపిస్తోంది. విత్తనాలు చల్లి వెళ్ళిపోతే మళ్ళీ పంట కోతకే వచ్చేంత సులభంగా చవకగా గంజాయిని సాగు చేయవచ్చు. అందుకే పశ్చిమ కనుమలు మత్తు మాఫియాకు స్వర్గధామంగా పేర్కొంటారు. 10 ఎకరాల్లో గంజాయి సాగు చేస్తే 2 కోట్ల రూపాయలు విలువ చేసే సరుకుకు రెడీ అవుతుందని ఒక అంచనా. అదే 10 ఎకరాల్లో మొక్కజొన్న లాంటి ఇతర పంటలు వేస్తే 10 నుంచి 15 లక్షలకు మించిన ఆదాయం రాదు. అందుకే మత్తు దందా అంటే మింటింగ్ మనీ అంటారు. కోయంబత్తూరుతో పాటు కర్ణాటకలోని కొడగు, హస్సాన్, శివమొగ్గ, చిక్మగళూరు, బెలగావి ప్రాంతాలకు గంజాయి రవాణా జరుగుతోంది. ఈ రవాణాను అడ్డుకున్న అధికారులెవరూ కూడా ప్రాణాలతో మిగిలిన దాఖలాలు లేవు. మాఫియాకు అడ్డుకట్ట వేయాలనుకున్న అధికారులంతా మాయమైపోయారు. వారి ఆచూకీ నేటికి తెలియకుండా పోయింది. మిస్సింగ్ అధికారుల జాడ కోసం డజన్ల కొద్దీ హెబియస్ కార్పస్ పిటిషన్లు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల హైకోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి. 2018 నుంచి 2022 వరకు 5 ఏళ్ల కాలంలో 7 పోలీస్ ఇన్ఫార్మర్లు అనుమానాస్పద రీతిలో చనిపోయారు. ఈ కేసుల విచారణ ముందుకు సాగలేదు. సుమారు 13 మంది అధికారులు హఠాత్తుగా బదిలీ అయ్యారు. ఈ బదిలీల వెనక ఎవరున్నారో తెలియదు. తెలిసినా ఏమీ చేయలేని స్థితి. అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు మత్తు మాఫియా కూడబలుక్కొని దందా చేస్తుండటంతో చిన్న స్థాయి అధికారులు, పై అధికారుల ఉత్తర్వులు అమలు చేయడం తప్ప ప్రతిఘటించలేని స్థితి ఏర్పడింది. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన డజన్లకు పైగా డ్రగ్స్ మాఫియా విచారణ అధికారులు పత్తా లేకుండా పోయారు. మరికొంతమంది కొన్నాళ్ల పాటు కనిపించకుండా పోయి హఠాత్తుగా ప్రత్యక్షమైన దాఖలాలు ఉన్నాయి. వీరంతా సహ్యాద్రి స్మగ్లర్ల చేతికి చిక్కి చిత్రహింసలు అనుభవించి బయటకు వచ్చిన వారనే వదంతి ఉంది. భయం కారణంగానే వారు వివరాలు బయటకు వెల్లడించడం లేదనే అభిప్రాయం కూడా ఆయా కుటుంబాల్లో బలంగా ఉంది. మరికొంతమంది అధికారులు ఇళ్లకు తిరిగి వచ్చినా మతిస్థిమితం కోల్పోయిన పరిస్థితి. 8 ఏళ్ల పాటు ఐపీఎస్ అధికారిగా పనిచేసిన కాలంలో అన్నామలై కోవై డ్రగ్స్ మాఫియాపై పూర్తి సమాచారం రాబట్టారు. అయితే మాఫియా అంతు చూడాలంటే కేవలం పోలీసులకు ఉన్న అధికారాలు పరిమితమని భావించారు. 2019లో బీజేపీలో చేరిన తర్వాత 2021 నుంచి 23 వరకు 3 ఏళ్ల పాటు కోయంబత్తూరుపై దృష్టి సారించి తన వద్ద గల డ్రగ్స్ మాఫియా పాత నివేదికలకు తోడుగా అదనపు సమాచారం తెప్పించుకున్నారు. డ్రగ్స్ మాఫియాకు, రాజకీయ నాయకులకు, అధికారులకు మధ్య ఉన్న సంబంధాలను పూర్తి స్థాయిలో తెలుసుకున్నారు. జైలు శాఖలో తిష్టవేసిన స్మగ్లర్స్, ఇన్ఫార్మర్ నెట్వర్క్స్ గురించి ప్రత్యేక నివేదికలు సంపాదించారు. పశ్చిమ కనుమల నుంచి పారే నొయ్యల్ నది తీరంలో మాఫియా డాన్ల రహస్య అడ్డాల గురించి సమాచారం సేకరించారు.
కాలుష్య కాసారంలా మారిన నొయ్యల్ నది తీరంలో పెడ్లల్లో నైపుణ్యంతో మత్తు పదార్థాలు దాచిపెట్టే తీరును వాకాబు చేశారు. తరలింపు మార్గాలను తెలుసుకున్నారు. సీక్రెట్ డెన్ల కూపీలాగారు. సైనిక రిక్రూట్మెంట్ను, పోలీస్ గంజాయి రైతుల రిక్రూట్మెంట్ గురించి తెలుసుకున్నారు. ఏ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో గంజాయి సాగు చేస్తున్నారో, అంతర పంటలుగా సాగు చేస్తున్నారో నిర్దిష్టమైన వివరాలు కూడా రప్పించారు. లోతట్టు అటవీ ప్రాంతాల్లో, పర్వత సానువుల్లో, మరీ ముఖ్యంగా రవాణా కష్టసాధ్యంగా మారిన చోట ఒకే చోట పెద్ద విస్తీర్ణంలో సాగు చేస్తున్నట్లు గుర్తించారు. మైదాన ప్రాంతాలకు సమీపంలో ఉండే గ్రామాల్లో అంతర పంటలు మాటున సాగు చేస్తున్న తీరును పసిగట్టారు. ఈ మొత్తం సమాచారం గుప్పిట పెట్టిన తర్వాత కోవై మాఫియా భరితం పట్టేందుకు పకడ్బందీ ప్రణాళిక రచించారు. ఇందులో భాగంగానే కోయంబత్తూరు ఓటర్లకు అన్నామలై డ్రగ్స్ ఫ్రీ సిటీ వాగ్దానం ఇచ్చారు. కోయంబత్తూరును మత్తురహిత నగరంగా మార్చేందుకు అన్నామలై సుదీర్ఘమైన ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రధానంగా నిత్యం నిఘాతో పాటు వివిధ నిఘా సంస్థల మధ్య సమన్వయం అవసరమని అన్నామలై గుర్తించారు. కోయంబత్తూరు కేంద్రంగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. అంతేకాదు, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కూడా ఓ యూనిట్ ఏర్పాటు చేయాలని, దీనికి ఓ అధునాతన టెక్నాలజీతో పనిచేసే ల్యాబ్ను అనుసంధానం చేయాలని విజ్ఞప్తి చేశారు. మాన్యువల్ ఇన్ఫార్మర్ నెట్వర్క్ స్థానంలో సాంకేతిక సాయంతో నడిచే సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలనే ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదించారు. అంతేకాకుండా ఫార్మా పరిశ్రమలపై నిఘా ఉంచడంతో పాటు వాడికి అందే రసాయనాలు, ముడి సరుకులను తనిఖీలు చేయాలంటారు అన్నామలై. మరీ ముఖ్యంగా జైలు శాఖలో డ్రగ్స్ మాఫియాకు పకడ్బందీ ఇన్ఫార్మర్ నెట్వర్క్ ఉంది. సుదీర్ఘ కాలంగా జైలు శాఖలో పనిచేసే వారే కాకుండా పదవి విరమణ చేసిన వారు కూడా మాఫియాకు సహకరిస్తున్నారు. దీంతో నేరస్తులు జైళ్లలో ఉన్నా వారి కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగడం లేదు. జైళ్లలో ఉన్న వారికి సెల్ ఫోన్లు అందుతున్నాయి. జైలు శాఖ నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో నిజాలు బయటపడినా విచారణకు ఆదేశించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. జైలు శాఖలో బదిలీలు చేయడంతో పాటు సెంట్రల్ జైళ్లలో పోలీస్ ఫోర్స్ ఉంచాలంటారు అన్నామలై. పోలీస్ ఫోర్స్ అంటే జైళ్లలో ఖైదీల రూపంలో ఉండే పోలీస్ ఇన్ఫార్మర్లు అన్నమాట. జైళ్లలో పోలీస్ ఇన్ఫార్మర్లు ఉండటం వల్ల డ్రగ్స్ పెడ్లర్లు, మాఫియా కదలికలను తెలుసుకునే వీలుంటుంది. తనను గెలిపిస్తే రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కేంద్రం సహకారంతో కోయంబత్తూరులో మత్తు మాఫియా ఆట కట్టిస్తానని వాగ్దానం చేస్తున్నారు. పట్టణీకరణ పేరుతో మధ్యతరగతి ప్రజలు పెద్ద ఎత్తున కోవై నగరంలో స్థిరపడుతున్నారు. డ్రగ్స్ మాఫియా పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలు సప్లై చేయడంతో మధ్యతరగతి యువత, విద్యార్థులు మత్తుకు బానిసలవుతున్నారు. కోయంబత్తూరు నగరంలోని మెజారిటీ హాస్టల్లో చవక ధరకు గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాల అమ్మకాలు కూడా జరుగుతున్నాయి. కోయంబత్తూరు పార్లమెంట్ స్థానంలో డిఎంకే, అన్నా డిఎంకే, బీజేపీతో పాటు సిపిఎంకు కూడా చెప్పుకోదగిన స్థాయిలో ఓటు బ్యాంకు ఉంది. 1967 వరకు కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్న కోయంబత్తూర్ ఆ తర్వాత కాలంలో ద్రవిడ పార్టీలతో పాటు సిపిఎంకు అడ్డాగా మారింది. 1998-99లో 2 దఫాలు బీజేపీ విజయం సాధించింది. కోయంబత్తూరు స్థానంలో ఎట్టి పరిస్థితుల్లో జెండా పాతాలని బీజేపీ భావిస్తోంది. కోయంబత్తూరు ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోటీ ఉత్కంఠ రేపుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.